రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు నూతనంగా నిర్మాణం అవుతున్నటువంటి 10 మెడికల్ కాలేజీలు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించి పూర్తి చేసి ఉన్నటువంటి మరో 7 మెడికల్ కాలేజీలు స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తన 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో ఒకేసారి 17 మెడికల్ కాలేజీలు రాష్ట్రానికి తీసుకురావడం అనేటువంటిది ఒక చరిత్ర. అటువంటిది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేసేటువంటి దానికి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున ఈ పోరాటాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కలిసి వచ్చినటువంటి అన్ని రాజకీయ పార్టీల్ని, అన్ని ప్రజా సంఘాలని అన్నిటినీ కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాన్ని తీసుకుంది. అందులో భాగంగానే ఈరోజు సంతకాల సేకరణ, కోటి సంతకాల సేకరణ అనేటువంటి కార్యక్రమాన్ని గడిచినటువంటి 20 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు చోడవరం పట్టణంలో ఈ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామాల్లో కూడా రచ్చబండ పేరిట ఎక్కడికక్కడ సంతకాల సేకరణ జరుగుతూ ఉంది. ఇవన్నీ పూర్తి చేసుకొని, కోటి సంతకాల సేకరణ పూర్తి చేసుకొని వీటన్నిటిని కూడా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో రాష్ట్ర నాయకత్వం అంతా కూడా గవర్నర్ గారికి సమర్పించాలనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే రేపు 12వ తారీఖున కూడా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు కూడా నిర్వహించి ఒక రిప్రజెంటేషన్ ని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి దానికి, ఈ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా ఈ ర్యాలీలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించబోతా ఉంది. ఈ ప్రభుత్వం కేవలం సంవత్సరానికి 1000 కోట్ల రూపాయలు వెచ్చిస్తే 5 సంవత్సరాల్లో ఈ 10 మెడికల్ కాలేజీలు కూడా పూర్తయి ప్రభుత్వ విధానంలో ఇవి కొనసాగేటువంటి దానికి అవకాశం ఉంది. మీకు అమరావతికి 30,000 కోట్ల రూపాయలు రుణం తీసుకునేటువంటి దానికి మీకు అవకాశం ఉంది. కానీ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక 10 మెడికల్ కాలేజీలని ఒక 5,000 కోట్ల రూపాయలు పెట్టి పూర్తి చేసేటువంటి దానికి ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి మనసు రాలేదని అంటే చాలా బాధాకరం. చాలా మంది పేదవారికి వైద్య విద్యని అందించాలనేటువంటి తపనతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఒక ఆలోచన. ఇప్పటికే నర్సీపట్నం కానీ, పాడేరులో అయితే కాలేజీని పూర్తి చేశాం. నర్సీపట్నం నిర్మాణం జరుగుతూ ఉంది. విజయనగరం ఇప్పటికే మొదలుపెట్టాం, రాజమండ్రి మొదలుపెట్టాం, మచిలీపట్నం మొదలుపెట్టాం, కర్నూలు మొదలుపెట్టాం. ఈరోజు పులివెందుల సిద్ధంగా ఉంది. ఇన్ని కార్యక్రమాలు, ఇన్ని కాలేజీలు, ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి కట్టి ప్రైవేట్ వాళ్ళ చేతులు పెట్టడానికి అనేటువంటి ఆలోచన ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి యువత కానీ, ప్రజలు కానీ అందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. అందుకనే ఇప్పుడు ఇందాక నుంచి మీరు చూస్తూ ఉన్నారు, పెద్ద ఎత్తున సామాన్య ప్రజలు పార్టీలకు సంబంధం లేకుండా అతీతంగా వచ్చి ఈరోజు సంతకాలు పెడతా ఉన్నారు. విద్యార్థులు, విద్యావంతులు అందరూ కూడా ముందుకొచ్చి ఈ పోరాటానికి మద్దతు పలుకుతూ ఉన్నారు. తప్పకుండా ఈ పోరాటంలో ప్రజలు విజయం సాధిస్తారు. ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు కూడా దీన్ని మరింత ఉధృతం చేస్తామనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.